హలో, రంగారావు గారు ఇల్లేనండి. ఆ విషయంలో ఏం పర్వాలేదు సార్, అంతా బ్రహ్మాండంగా జరిగిపోతుంది. మంత్రి గారు పిఏ ఫోన్ చేశారండి. మనం సారా ఫ్యాక్టరీ ఎక్కడ కట్టబోతున్నామో ఆ స్థలానికి సంబంధించిన పత్రాలు వెంటనే పంపించేసేస్తే పర్మిషన్ ఇచ్చేస్తారటండి. అయ్యా, ఆ పత్రాలు నేను సిద్ధం చేసేశాను. ఇక పోతే వాళ్ళందరి దగ్గర సంతకాలు చేయించాల్సింది మీరు. 5 సంవత్సరాలుగా ఆ స్థలాల గురించి ప్లాన్ చేస్తున్నాను. సంతకాలు పెట్టకపోతే ఊరుకుంటానా? సరే, ఈ రోజు వాళ్ళందరి చేత సంతకాలు పెట్టించాలి. గజ, అయ్యా, అన్ని ఏర్పాట్లు రెడీయేనా? మొత్తం అంతా సిద్ధంగా ఉంది సార్. మీరందరూ పారిపోయి తలుపులేసుకుని దాక్కుంటే ఊరుకుంటామనుకున్నారా? మీరందరూ నిర్ణయించుకోవడానికి మీకు చాలా గడువిచ్చాం, కానీ మీరు ఏ నిర్ణయానికి రాలేదు. అందుకే మేమే ఒక నిర్ణయానికి వచ్చాం. మర్యాదగా వచ్చి పత్రాల మీద సంతకాలు పెట్టండి. గజ, ఎదురు చెప్పిన ఏ కుక్కనైనా సరే జుట్టు పట్టుకుని ఇచ్చుకో. మర్యాదగా సంతకం పెట్టు. నువ్వెంత అరిచినా నేను సంతకం పెట్టను. నాకు మిగిలిన దిక్కు ఇల్లు ఒకటే, అది కూడా మీరు తీసుకుంటే నేను రోడ్డుని పడాలి. నేను చచ్చినా ఒప్పుకోను. నేను చచ్చినా సంతకం పెట్టను. అలాగే. మర్యాదగా బయటకు వచ్చి సంతకాలు పెట్టకపోతే మీ అందరికీ ఇదే గట్టి పడుతుంది. రండి. తొందరగా రండయ్యా, మీ పెండాలు పిచ్చుకలు మెయ్యా. ఇక్కడ పెట్టి చావు. అందరూ అయిపోయారా? ఇంకొక్కడే మిగిలాడండి. ఎవరు? సుబ్బారావు మాస్టర్. మాస్టర్, బయటికి రారా? అవును బాబు, ఇంకో 2 రోజుల్లో వస్తారు. సరే, మాస్టర్ ఊరి నుంచి రాగానే సంతకం పెట్టించండి. మరి శవం? మామూలే, ఆత్మహత్య. కొత్త ఇన్స్పెక్టర్ వస్తున్నాడు రోయ్, మన ఊరి సంగతి తెలియదేమో. మీరు ఈ స్టేషన్లో ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు? చాలా సంవత్సరాలుగా ఉంటున్నాం సార్. అవును, ఈ ఊళ్ళో రంగారావు గారి గురించి మీకు తెలుసా? స్టేషన్లో కాలు పెడుతూనే ఆయన గురించి అడుగుతున్నారే సార్. ఆయన చాలా మంచివాడు సార్. అతను మంచివాడా చెడ్డవాడా అని అడగటం లేదు. అతని అడ్రస్ ఏమిటి? మాకు తెలియదు సార్. షట్ అప్. ఇన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ ఊళ్ళో ఉంటున్నారు, అతని అడ్రస్ తెలియదంటే నమ్మేంత వెదవని అనుకున్నారా? మేమే కాదు సార్, ఈ ఊర్లో ఎవరూ చెప్పరు సార్. రంగారావుకి వ్యతిరేకంగా ఈ ఊర్లో గడ్డి పూచ కూడా ఎదురు చెప్పదు. చూడమ్మా, ఇక్కడ రంగారావు గారు ఎక్కడ? రంగారావు గారి ఇంటి గురించి అడిగితేనే అందరూ ఇలా భయపడిపోతున్నారు. రంగారావు గారిని ఎత్తుక్కుంటూ పోలీసు అని వచ్చాడంటే ఈ ఊరికేదో మంచి రోజులు వచ్చాయనమాట. నేను వెళ్ళి ఆయనకి ఆ రంగారావు వీళ్ళు చూపించొస్తాను. చిచే, ఇలా తాళి చూపించే నా గాజులు తొడిగించి మూల కూర్చోబెట్టావు. అసలు ఆ రంగారావు గారిని ఎదిరించాలంటే వెనక ముందు ఎవడు ఉండకూడదు. బాగా చెప్పావురా.
రంగారావు గారు ఎక్కడ? ఏమిటి బాబు? ఏమండి, మా నాన్న ఊరు నుంచి వచ్చిన తర్వాత రంగారావు వాళ్ళు మా ఇల్లు తీసేసుకుంటారండి. మిమ్మల్ని చూస్తే మీరు మమ్మల్ని కాపాడుతారని ఆశగా ఉంది. రంగారావు ఇల్లు నేను చూపిస్తానండి. అదిగో అదే. ఏంటండి మొదటిసారిగా ఇక్కడికి పోలీస్ జీప్ వస్తుంది? అవును, వస్తుంది. అయ్యా, రష్యాలో భూకంపం వచ్చిందట. ఆ మట్టి 1,00,000 మందికి పైగా ఎంచక్కా పోయారటండి అయ్యా. అయ్యా, పోలీస్ జీప్ లోపలికి వస్తోంది. ఒక చూపు చూడమా? రాగానే ఎవరిని భయపెట్టకు, మర్యాదగా తీసుకురా. అయ్యగారి కోసం వచ్చారా? దయచేయండి, దయచేయండి. అయ్యగారి కోసం వచ్చారట, తీసుకెళ్ళి. దయచేయండి, దయచేయండి. అయ్యగారి కోసం వచ్చారట, తీసుకెళ్ళి. అలాగే, దయచేయండి, దయచేయండి. అయ్యగారి కోసం వచ్చారట్రా, తీసుకెళ్ళు. అలాగా, దయచేయండి, దయచేయండి. అయ్యగారు వస్తారు, కూర్చోండి. పంతులు, పోస్ట్ మళ్ళీ ఈ మధ్యన టోపీలు కూడా పెట్టుకుంటున్నారా? బాగుంది కదూ? ఆ మట్టిని చాలా బాగుందండి అయ్యా. నేను పోస్ట్ మ్యాన్ని కాదు, పోలీస్ ఇన్స్పెక్టర్ని. పోలీసులా? ఆ జాతే మా బంగ్లాలోకి ఇంతవరకు రాలేదు. బంగళా అంటారేమిటండి, నా కర్మ. ఆ మట్టిని మన కాంపౌండ్ దాకా రాలేదు. బాగా చెప్పావు. అవును, వీళ్ళు ఏం చేస్తుంటారు? వీళ్ళేం చేస్తారండి, నా పిండాకుడు తాగేసి కొట్టుకునే రిక్షా వాళ్ళని, ఆ మట్టిన చిన్న చిన్న దొంగతనాలు చేసే దొంగ సన్నాసుల్ని, పెద్ద పెద్ద దగుల్బాజీ పనులు చేస్తూ పెద్ద మనుషులుగా చలామణి అయ్యే వాళ్ళని, పోలీస్ డిపార్ట్మెంట్ ఒకటి ఉన్నట్టే తెలియకుండా కళ్ళు మూసుకుపోయి ప్రవర్తించే వాళ్ళని ఏం చేస్తారు? మక్కెలిరగొట్టి బొక్కలో తోస్తాం. పంతులు, అయ్యగారు ఏం పుచ్చుకుంటారో అడుగు. నేనేం పుచ్చుకోవడానికి రాలేదు, హెచ్చరించడానికి వచ్చాను. ఇదిగో ఇన్స్పెక్టర్ గారు, బండివాడు బండి తోలాలి, వంటవాడు వంట చెయ్యాలి. వంటవాడు బండి గురించి అడిగినా, బండివాడు వంట గురించి అడిగినా నీలాగే ఉంటుంది. నువ్వు చిల్లరి అల్లరి వెధవలతోనే సంబంధాలు పెట్టుకోవాలి గాని నాలాంటి జమీందారుతో నీకు సంబంధం ఏమిటి? దొరకని దొంగని జైలుకి ఎన్ని ఊచలున్నాయని అడగడం సంబంధం లేని విషయమే కావచ్చు, కానీ ఒక్కసారి ఊచలు లెక్క పెట్టిస్తే సంబంధం దానంతట అదే వస్తుంది. సందేహం లేని చోటికి నా బ్లూ జీప్ రాదు, వచ్చాక వదిలేది అంతకంటే లేదు. మైండ్ ఇట్. ఇది మీ జీపే ఇన్స్పెక్టర్, నేనే రంగు మార్చాను. సందేహం ఉన్న దగ్గరికల్లా మీ బ్లూ జీప్ వస్తుందన్నారు కదా. ఇక్కడ సందేహాలు ఏమీ లేవండి అయ్యా. అందుకే ఆ మట్టిని మీ జీపు నల్ల జీప్ అయిపోయిందండి అయ్యా. మా అయ్యగారి కోసం వచ్చే ఏ బండైనా అది మా అయ్యగారి బండే కావాలి, లేదా మా అయ్యగారి బండిలా అయిపోవాలి. అది ఇక్కడ రూల్. మొదటిసారి గనక మీ జీపు రంగే మారిందండి అయ్యా. మరోసారి గనక వస్తే మీ స్టేషన్ రంగే మారిపోతుందండి అయ్యా. మీరు దయచేయండి. సార్, ఒక్కసారి వెళ్ళొస్తేనే మీ జీపు రంగు మారిపోయింది. ఇది మా లాఠీలో లెక్క. ఇలా మాట్లాడడానికి మీకు సిగ్గులేదు? అసలు మీలాంటి వాళ్ళు ఉండబట్టే వాటి లాంటి వాళ్ళు దౌర్జన్యంగా బతుకుతున్నారు. ఇది పెద్ద పోలీస్ స్టేషను, ఒక చైరు, ఒక టేబుల్. ఈ పని చేయడానికి నాకు ఒక జీతం. సార్, ఆ ఫైల్లో కేసుంది సార్. పట్టపగలు 3 హత్యలు చేశాడా? అవును సార్, ఈ ఊరు వాడే. 5 సంవత్సరాలు అయింది. ఎవరతను? పేరు రాజా, నాగుల గోత్రం. ఆయన పేరు అర్థం చేయండి. అలాగేనమ్మా. అమ్మా విద్య, నమస్కారం మాస్టర్. రోజు నువ్వు చేసే పూజలు ఫలించేనా మన రాజా త్వరగా జైలు నుంచి విడుదల కావాలి. బాబు బాగున్నాడమ్మా? బాగున్నాడు మాస్టర్. మాస్టర్, ఊరి నుంచి ఏదైనా రావడం? అవును, ఏ ఆ రంగారావు మనుషులు మీ ఇంటి దగ్గర పెద్ద గొడవ చేస్తున్నారండి.
ఊరందరూ సంతకాలు చేయగా లేని నీ ఒక్కడికి ఏంట్రా పెద్ద బెట్టు? సంతకం చెయ్యి. నేను ఒక్కడైనా మీ దౌర్జన్యాన్ని ఎదిరించదలుచుకున్నాను. మీరేం చేసినా సరే నేను సంతకం చెయ్యను. చెయ్యవా? చెయ్యను. ఎలా చేయవో చూస్తాను. ముందు వీటి సంగతి చూడండి. వాడిని ఏం చేయకండి, నేను సంతకం పెడతాను. ఈ రాజాసింహం గుహలోంచి బయటకు వచ్చాడని వెళ్ళి మీ రంగారావుతో చెప్పండి. అవును, విద్యాబాబు ఎక్కడ? క్షేమంగా విద్య ఇంట్లోనే ఉంటున్నాడు. నువ్వు జైలుకి వెళ్ళాక ఆ రంగారావు నీడ పడకుండా బాబుని తనతోనే తీసుకెళ్ళింది. విద్య నీకోసమే ఎదురు చూస్తుంది బాబు. ఏమండి, రాజా వచ్చిన విషయం అమ్మాయితో చెప్పరండి. రాజా, నేను మా ఎస్ఐ గారు తీసుకురమ్మన్నారు. ఎస్ఐ గారు నన్ను తీసుకురమ్మన్నారా? పద.
ఏంటి పెద్ద రౌడీ పోజు? 3 కూలీలు చేసినంత మాత్రం అందరూ నీకు గడగడలాడతారనుకున్నావా? ఏంటి అలా చూస్తావు? పరిస్థితులు నన్ను రాక్షసుణ్ణి చేసి జైలుకు పంపాయి. బయటికి వచ్చాకైనా మనిషిలా బ్రతకాలనుకుంటున్నాను. మళ్ళీ నన్ను మృగాన్ని చెయ్యకండి. నిజంగా నువ్వు మారిన వాడివి అయితే వచ్చిన వెంటనే రౌడీలు ఎందుకు ప్రవర్తించావు? ఊరంతా పెద్ద మనిషి అంటున్న రంగారావు మనుషుల్ని కొట్టడం తప్పు కాదా? ఛీ! వాడు పెద్ద మనిషి కాదు, నరరూప రాక్షసుడు. అందరూ అతని దేవుడు అంటుంటే నువ్వు ఒక్కడివి అలా మాట్లాడతావేంటి? అది ఈ ఊరి ప్రజల నిస్సహాయత సార్. కన్న తల్లి కూడా కొడుకును కొడుకువి కాదంటుంది, బిడ్డ తల్లిని తల్లివి కాదంటాడు, భర్త భార్యను భార్యవి కావంటాడు, కాకిని హంస అంటారు. అవి వాళ్ళ మనసులోంచి వచ్చిన మాటలు కావు. అవి ఆ రంగారావు వాళ్లలో లేపిన భయం పలికిస్తున్న మాటలు. అంతలా ఈ ఊరిని తొక్కించాడా రంగారావు? తొక్కిముచ్చడమే కాదు, వాడికి ఎదురు తిరిగిన వాడిని సమాధి చేసేస్తాడు. ఈ రోజు మీ ముందు రౌడీగా కూనీకోరుగా నిలబడ్డ నేను ఒకనాడు నా చెల్లెల కోసమే ఆశలు పెంచుకుని బ్రతికిన అన్నను సార్. నా ప్రాణాలు నాలో ఉండేవి కావు. నా చెల్లెలు ప్రాణమే నా ప్రాణంగా బ్రతికిన వాణ్ణి. నా చెల్లెలు గొప్పగా బ్రతకాలని, గొప్ప చదువులు చదవాలని, ఎంతో పేరు తెచ్చుకోవాలని ఆశతో చదివించాను.